టీవీకే పార్టీ ప్రెసిడెంట్ నిర్వహించిన సభలో 39 మంది మరణించారు. అసలు ఎందువల్ల ఈ సంఘటన జరిగింది? దీనికి కారణం ఎవరు? ఇంకా ఎంతమంది స్పృహ కోల్పోయారు? వారికి ఆరోగ్యం ఎలా ఉంది? అనే విషయాన్ని తెలుసుకుందాం. టీవీకే తమిళగా వెట్రి కజగం పార్టీ వ్యవస్థాపకులు, తమిళ సినిమా యాక్టర్గా ప్రజాదరణ పొందిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ విజయ్. ఇతనిని అభిమానులు విజయ్ తలపతి అని పిలుస్తుంటారు. 2026 తమిళనాడు శాసనసభ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేయడం కోసం ప్రచార సభలు ఏర్పాటు చేస్తూ డిఎంకే ప్రభుత్వం మీద ఉన్న అభియోగాలను మరియు టీవీకే పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తుందో తెలియజేస్తూ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, రాజకీయంలోకి ఒక సామాన్యుడిగా వస్తే కొంతమంది తెలిసిన వారు మాత్రమే జనం వస్తారు. ఇది 100లో 1% మాత్రమే ఉంటుంది. అదే ఒక బిజినెస్ వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అతనికి తెలిసిన వ్యక్తులు లేదా పరోక్షంగా తెలిసిన వ్యక్తులు అతను చూడడానికి, అతను మాటలు వినడానికి వెళ్తుంటారు. ఇది 100లో 10% ఉంటుంది ప్రజల సంఖ్య. ఒకవేళ రాజకీయంలో స్థిరపడి ఆ కుటుంబం నుంచి రాజకీయంలో ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తిని చూడడానికి, ఆ మాటలు వినడానికి జనం వెళ్తుంటారు. ఇది 100లో 25% ఉంటుంది. ఎందుకంటే ఆ రాజకీయ కుటుంబం అతన్ని మొదటి నుంచి జనాలకి తెలిసేలాగా ప్రచారం చేస్తుంది కాబట్టి. ఒకవేళ 100%లో 50% పైగా రాజకీయ సభకు వచ్చారు అంటే ఆ వ్యక్తులు రోజు న్యూస్ పేపర్లో లేదా సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తులు ఉంటారు. వారిలో సినిమా రంగానికి మరియు స్పోర్ట్స్ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు. వీరిలో ఎవరైనా సరే పేరు పొందిన వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి మాట్లాడుతుంటే ఆ వ్యక్తిని చూడడానికి జనం సాధారణంగా కంటే 5 రెట్లు ఎక్కువ మంది జనం వెళ్తుంటారు. అలా తమిళనాడులో ఒక అప్పటి ఎంజీఆర్ గారు సినిమా రంగం నుంచి రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు సమయంలో సభలు పెట్టినప్పుడు జనం విపరీతంగా వచ్చారు. ఎందుకంటే అతను సినిమా రంగంలో పేరు పొందిన వ్యక్తి కాబట్టి. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎంజీఆర్ తర్వాత తమిళనాడులో గుర్తింపు పొందారు అంతటి ప్రజాదరణ స్థాయిలో. నేనిక్కడ కేవలం తమిళనాడు రాజకీయం గురించి మాత్రమే చెబుతున్నాను. ఇప్పుడున్న సమయంలో రజనీకాంత్ గారి తర్వాత అంతటి గుర్తింపు ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో తమిళనాడు సినిమా రంగంలో విజయ్ గారు ఉన్నారు. అలాంటి విజయ్ గారిని చూడ్డానికి జనం సాధారణ స్థాయి నుంచి వేలాది మంది వెళ్తుంటారు. అలా నిన్న అంటే సెప్టెంబర్ 27న తమిళనాడులోని కారూరు ప్రాంతంలో టీవీకే పార్టీ రాజకీయ సభ కోసం పోలీసుల వ్యవస్థ దగ్గర పర్మిషన్ తీసుకుంది. పోలీసు వ్యవస్థ కూడా 10,000 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. అంటే సభకు సుమారు 10,000 మంది హాజరవచ్చు. కానీ నిన్న జరిగిన సభకు మాత్రం 1,00,000 మంది పైగా జనాభా వచ్చారు. విజయ్ గారు నిర్వహించిన సభ ప్రాంతం చాలా చిన్నది. విజయ్ గారు వస్తున్నారని తెలిసిన ఆ ప్రాంతం అభిమానులందరూ ఉదయం నుంచి ఆ ప్రాంతానికి జనం విపరీతంగా హాజరయ్యారు. మధ్యాహ్నం సభ ప్రారంభించాలి. కానీ విజయ్ రాత్రి 7 గంటలకు ర్యాలీ ద్వారా సభకు చేరుకున్నారు. అప్పటికి జనం విపరీతంగా ఉన్నారు. విజయ్ ప్రసంగం ప్రారంభించిన సమయం కాసేపటికే జనంలో తొక్కిసలాట మొదలైంది. 7 గంటల 15 నిమిషాలకి అంబులెన్స్ చేరుకున్నాయి. 7 గంటల 25 నిమిషాలకే విజయ్ సభను ముగించారు. 8 గంటలకి సభ ప్రాంతం మొత్తం ఖాళీ అయిపోయింది. విజయ్ 9 గంటల 45 నిమిషాలకి తిరుచూరు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు చెన్నై వెళ్ళడానికి. విజయ్కు ఉన్న ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. 11 గంటల 45 నిమిషాలకి తన ఇంటికి చేరుకున్నారు. తొక్కిసలాట్లో చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు, పురుషులు ఉన్నారు. వీరిలో 25 మంది పైగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్న సమయంలోనే అంబులెన్స్లో మరణించినట్లు డిఎంకే పార్టీ ప్రభుత్వ మంత్రి ఎం సుబ్రహ్మణ్యన్ ప్రకటించారు. మరోవైపు వందలాది మంది గాయాలు పాలయ్యారు. వాళ్ళందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎవరైతే ఈ సంఘటనలో చనిపోయారో వాళ్ళకి డిఎంకే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి సహాయం చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 1,00,000 రూపాయలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే విజయ్ గారు టీవీకే పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రత్యేక సాక్షులు చెప్తున్న వివరణ ఏమిటంటే, సభకి ఊపిరి ఆడని విధంగా జనం వచ్చారు. రక్షణ ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు. విజయ్ ప్రచార వాహనం వద్దకు చేరుకోగానే
విద్యుత్ సరఫరా ఆపేయడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. కొంతమంది తన అభిమాన నటుణ్ణి దగ్గర నుంచి చూడాలన్న ఆతృతలోనే ఈ ఘటన జరిగిందని కొందరు చెప్తున్నారు. అటు భారీగా వచ్చిన ప్రజలను కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారని, అందువల్ల తొక్కిసలాట జరిగిందని మరికొందరు మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ ఘటన తీవ్రంగా పరిగణించి తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. టీవీకే కారూరు వెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ విపి మతియాలగన్పై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పొలిటికల్ ర్యాలీలో నిబంధనలను ఉల్లంఘించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని తమిళనాడు సీఎం స్టాలిన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల సభలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఇకపై జరగకూడదని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో మదురైలో ఆయన నిర్వహించిన మొదటి సభలోని తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోగా 400 మంది అస్వస్థకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ గారు అన్నారు. సినీ హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా మరణించారని తెలిసిన క్షణం నా హృదయం తరుక్కుపోయింది. అమాయకులు ప్రాణాలు పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు టీవీకే పార్టీ పరిహారం ఇవ్వాలి. మీరు చేయగలిగేది అదొకటే. ఇక ముందు జరిగే పొలిటికల్ ర్యాలీలోనైనా సేఫ్టీపై దృష్టి పెడతారని ఆశిస్తున్నానన్నారు. కారూరులో జరిగిన సంఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన వార్త హృదయాన్ని కదిలించింది మరియు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తుంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రజనీకాంత్ గారు అన్నారు. ఒక రాజకీయ పార్టీ సభకు ఎంతమంది వస్తారో సరైన అంచనా వేసి దానికి తగిన ప్రదేశాన్ని ఇవ్వడం, సభకు వచ్చే ప్రజల భద్రత కోసం తగిన సంఖ్యలో పోలీసులు నియమించడం అన్నది పోలీసుల బాధ్యత. శ్రీ విజయ్ గారి సభలో కరెంట్ కట్ చేశారు. ఇంత నిర్లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నమలై గారు. తమిళనాడు రాష్ట్రం కారూరులో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరం. మృతుల్లో 6 చిన్నారులు ఉండడం నాకు ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఫ్రెండ్స్, ఈ బాధాకరమైన సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.